బయటికి సప్లై అవుతోంది. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ మధ్యలో ఒకవేళ వాళ్ళు ఇరాన్ కనుక మేము ఒప్పుకోమని మొండికేసినా, లేదా ట్రంప్ ఇంకా ఈ బెదిరింపు ధోరణితోనే ముందుకెళ్ళినా ఏమవుతుంది పీస్ డీల్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇరాన్ అంటే ప్రపంచంలోనే అమెరికా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళకున్న మిలిటరీ శక్తి కానివ్వండి, లేకపోతే ఇంటెలిజెన్స్ పవర్ కానివ్వండి, టాప్ ఉన్న దేశాలు. బట్ ఈ రెండింటిని ఇరాన్ ఎలా నిలువరించగలిగింది ఇన్నాళ్ల పాటు ఎంత కాన్ఫిడెంట్గా? నందిరాజు గారు. ఇరాన్ కండి మిగతా ఇరాక్ లాగా ఇరాన్ లోని టెరైన్ ఇరాక్ లాగా డెజర్ట్స్ కావు. వాళ్ళ సైన్య శక్తిని ఉపయోగించి మొత్తం నాశనం చేయడానికి ఇరాన్ లో ఉన్న కొండలు, హిందూ కుష్ మౌంటైన్ ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయో, వాళ్ళ యుద్ధ సామగ్రి, న్యూక్లియర్ ఎన్రిచ్డ్ యురేనియం కానివ్వండి, లేకపోతే వాళ్ళ మిసైల్స్ కానివ్వండి, సైలోస్ లో కొండల్లో వాళ్ళు సురంగాలు తవ్వి దాంట్లో పెట్టారు. దాన్ని ఎన్ని బంకర్ బస్టర్ బాంబ్స్ వేసినా కూడా దాన్ని నాశనం చేయడం వీళ్ళకి చాలా కష్టం. అటువంటప్పుడు వాళ్ళకి ఎసిమెట్రిక్ వార్ఫేర్ కూడా చేస్తున్నారు. మీరు మా మీద దాడి చేస్తే మేము మీ స్థావరాలు ఏదైతే గల్ఫ్ నేషన్స్ లో ఉన్నాయో వాటి మీద దాడి చేస్తాం, లేకపోతే హ్యూతీస్ ని వాడతాం, లేకపోతే ఇది లెబనాన్ నుంచి హెజ్బుల్లాని వాడతాం. సో అమెరికన్ ఇంట్రెస్ట్ కి, ఇజ్రాయెలీ ఇంట్రెస్ట్ కి హాని చేయడానికి ఇరాన్ తన శక్తిని ఉపయోగిస్తోంది. పెద్ద ఎత్తున చేయట్లేదు. అవి చిన్న చిన్న కామికాజే డ్రోన్స్ లాగా వాళ్ళ చిన్న బోట్స్ తోని మైనింగ్ చేయడం లాంటివి, వాటిని అటాక్ చేయడం లాంటివి చేస్తూ వచ్చింది. అమెరికా కూడా తెలుసు ఇరాన్ ఇరాక్ లాగా అంత తొందరగా లొంగిపోదు అని. ఇరాన్ కి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రష్యా, చైనా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాయి. వాళ్ళకి యుద్ధ సామాగ్రి, మిసైల్స్ తయారు చేసుకోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేస్తూనే ఉంది. అది కూడా లో కాస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. వీళ్ళ ఇరానియన్ మిసైల్స్ ని పడగొట్టడానికి వాళ్ళేమో చాలా ఎక్స్పెన్సివ్ ఐరన్ డోమ్, ఇది ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ని వాడాల్సి వస్తుంది. వాళ్ళవేమో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతున్నాయి. వీళ్ళకి ఇరాన్ కేమో తక్కువ ధరలో వాళ్ళు చేయగలుగుతున్నారు. ప్లస్ ఇరాన్ లో వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ ని మార్చలేకపోయారు, రెజీమ్ చేంజ్ చేయలేకపోయారు, వాళ్ళని ఇది మిసైల్ సిస్టమ్స్ ని కొట్టలేకపోయారు. అటువంటప్పుడు ట్రంప్ కి ఇది ఏదో ఒక వారం రోజుల్లో నేను తీసేస్తాను, వాళ్ళని లొంగదీస్తానని చెప్పిన ట్రంప్ ఇన్ని రోజులైనా కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. ఆయనకి ఉత్త బెదిరింపులే తప్ప సీరియస్ గా యుద్ధ విరమణ చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉందో లేదో తెలియదు. కానీ బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో వీళ్ళు ఖతార్ కానివ్వండి, పాకిస్తాన్, మిగతా దేశాలు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న డిప్లొమాట్స్ వాళ్ళందరూ బ్యాక్ ఛానల్ డిప్లొమసీలో దీన్ని అంతం చేయాలని చెప్పి చూస్తున్నారు. అది సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఈ ఎసిమెట్రిక్ వార్ఫేర్, హైబ్రిడ్ వార్ఫేర్, ఇవి పెద్ద పెద్ద దేశాలని కూడా దాన్ని ఎదుర్కొన్న శక్తి చిన్న దేశాలకు కూడా ఉంది. చైనాని ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న నేషన్స్ ఎదుర్కొంటున్నాయి. చైనా అంత పెద్ద పవర్ఫుల్ నేషన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఏమిటి అనేది చూసుకుంటున్నారు. ట్రంప్ కేమో 4 ఏళ్ళు ఉంటాడు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంది, పబ్లిక్ ఒపీనియన్ ఏమో దెబ్బతింటోంది. ఇద్దరు మేము గెలిచామంటే మేము గెలిచామని చెప్పి అంటున్నారు. కానీ ఇంతకు ఎవరు గెలిచారు అనేది ఇద్దరిలో ఎవరు గెలవలేదు, అది గ్రౌండ్ రియాలిటీ. కానీ నెరేటివ్ వార్ఫేర్ లో వాళ్ళ ప్రజానీకానికి చెప్పుకోవాలి, వాళ్ళ మిత్ర దేశాలకి చెప్పుకోవాలి, మేము గెలుస్తున్నాము, మేము లొంగలేదు అని చెప్పి. కానీ దీంట్లో పెద్ద ప్లేయర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కి ఎన్నో దశాబ్దాలుగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్స్, న్యూక్లియర్ కేపబిలిటీ,
వాళ్ళకి హాని చేస్తుందని తెలుసు. అందుకని అమెరికాకి చెప్పినా చెప్పకపోయినా, అమెరికా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇరాన్ తన పని, ఇజ్రాయెల్ తన పని చేస్తూ పోతోంది. ఓకే. ఇజ్రాయెల్ ని యుఎస్ కి ఉన్న సంబంధం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంత త్వరగా పోదు. అది ఎందుకంటే చాలా వీళ్ళ డబ్బుల మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు, వాళ్ళ వెపన్ సిస్టమ్స్ మీద వీళ్ళు ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ట్విన్ బ్రదర్స్ లాగా, వాళ్ళని విడగొట్టే శక్తి లేదు. ఎందుకంటే డబ్బు పవర్ ఇజ్రాయెలీ జ్యూస్ lobbying దగ్గర ఉంది కదా. చాలా ఉంది. అమెరికాలో ఉన్న జ్యూస్ కరెక్ట్. లాబింగ్ ఉంది, వాళ్ళ పవర్ ఉంది, అవును. డబ్బు పవర్ ఉంది, మనీ పవర్. కాబట్టి ఈ అమెరికాలో ఏ ప్రెసిడెంట్ అయినా ఎన్నిక కావాలి అంటే ఇజ్రాయెల్ జ్యూస్ పరోక్షంగా వాళ్ళకి సహాయం చేయాలి. రైట్. అటువంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ యుఎస్ మనకు బయటికి ఎలా కనిపించినా కూడా